అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరి మునులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరిక హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 11వ అధ్యాయం హూద్. ఇందులో 123 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఇది ఒక ఫర్మానా. ఇందులోని వాక్యాలు నిర్దిష్టమైనవి, సవివరంగా చెప్పబడినవి. వివేకవంతుడు, అన్నీ ఎరిగిన వాడు అయిన వాని తరఫు నుండి ఈ ఫర్మానా ఏమిటంటే, నీవు అల్లాహ్ అంటే ఈశ్వరును అంటే సృష్టికర్తను తప్ప మరెవరిని ఆరాధించకు. నేను ఆయన తరఫు నుండి నీకు హెచ్చరిక చేసేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి కూడా. ఇంకా మీరు మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు మరలిరండి. అప్పుడు ఆయన ఒక నిర్ణీత కాలం వరకు మీకు మంచి జీవన సామాగ్రిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహాలకు అర్హుడైన ప్రతి వానికి ఆయన తన అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. కానీ మీరు గనక విముఖులైతే ఒక అతి భయంకరమైన దినం నాటి యాతనకు మీరు గురి అవుతారని నేను భయపడుతున్నాను. మీరందరూ అల్లాహ్ అంటే ఈశ్వర వైపునకే మరలవలసి ఉన్నది. ఆయన సర్వము చేయగల సమర్థుడు. చూడండి, వారు తమ వక్షములను తిప్పుకుంటారు అతని నుండి దాక్కుందామని. జాగ్రత్త, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పటికీ అల్లాహ్ అంటే ఈశ్వర వారి గుప్త విషయాలను ఎరుగును, వారి బహిరంగ విషయాలను ఎరుగును. ఆయన హృదయాలలో దాగి ఉన్న రహస్యాలు కూడా ఎరుగును. ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లాహ్ అంటే ఈశ్వర్ బాధ్యతలో లేకుండా లేదు. ఆ ప్రాణి ఎక్కడ నివసిస్తుందో, అది ఎక్కడకు చేర్చబడనున్నదో ఆయనకు తెలియకుండా లేవు. సమస్తము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశాలను భూమిని 6 దినాలలో సృష్టించిన వాడు ఆయనే. దానికి పూర్వం ఆయన సింహాసనం నీళ్లపై ఉండేది. మీలో ఎవడు మంచి పనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ఆకాశాలను భూమిని 6 దినాల్లో సృష్టించిన వాడు ఆయనే. దానికి పూర్వం ఆయన సింహాసనం నీళ్లపై ఉండేది. మీలో ఎవడు మంచి పనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ప్రవక్త, ఇప్పుడు నీవు గనక వారితో, ప్రజలారా, మరణించిన తర్వాత మీరు మళ్ళీ లేపబడతారు అని అంటే, అవిశ్వాసులు తక్షణం ఇలా అంటారు, ఇది స్పష్టమైన ఇంద్రజాలం. ఒకవేళ మేము వారికి శిక్షను ఒక నిర్ణీత వ్యవధి కొరకు వాయిదా వేస్తే, వారు అసలు దాన్ని ఏ వస్తువు పట్టి ఆపుతోంది అని అనడం ప్రారంభిస్తారు. వినండి, ఆ శిక్షా సమయం వచ్చే రోజున దానిని ఎవరూ మరలించలేదు. వారు ఎగతాళి చేస్తూ ఉన్నది వారిని చుట్టుముట్టుతుంది. ఒకవేళ మేము ఎప్పుడైనా మానవుడికి మా కారుణ్యాన్ని ప్రసాదించి తర్వాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు, కృతజ్ఞత చూపుతాడు. అతనిపై పడిన ఆపద తొలగిన తర్వాత మేము ఒకవేళ అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే కష్టాలన్నీ తొలగిపోయాయి అని అంటాడు. తర్వాత అతడు తబ్బిపోతాడు, విర్రవీగుతాడు. సహనశీలుడు, సత్కార్యపరులు అయిన వారు మాత్రమే ఈ దోషానికి అతీతులు. వారికే మన్నింపు పెద్ద బహుమానము. ప్రవక్త, వహీ అంటే వాణి ద్వారా నీకు తెలుపబడిన విషయాల్లో దేనినైనా ప్రకటించకుండా వదిలిపెట్టబోకు సుమా. వారు ఈ వ్యక్తిపై ఏదైనా నిధి ఎందుకు దింపబడలేదు, లేదా
ఇతనితో పాటు దైవదూత ఎవడైనా ఎందుకు రాలేదు అని అని అంటారని నీ మనస్సు బాధపడకూడదు. నువ్వు ప్రవక్త వహీ అంటే వాణి ద్వారా నీకు పంపబడుతున్న విషయాలలో దేనినైనా ప్రకటించకుండా వదిలిపెట్టబోగు సుమా. వారు ఈ వ్యక్తిపై ఏదైనా నిధి ఎందుకు దించబడలేదు, లేదా ఇతనితో పాటు దైవదూత ఎవడైనా ఎందుకు రాలేదు అని అంటారని నీ మనస్సు బాధపడకూడదు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు. ఆపై అన్నింటికీ అల్లాహ్ అంటే ఈశ్వరే బాధ్యుడు. ప్రవక్త అయ్యే స్వయంగా ఈ గ్రంథాన్ని కల్పించాడని వారు అంటున్నారా? ఇలా సరే, విషయం కనుక ఇదే అయితే ఇటువంటి కల్పించబడిన 10 సూరాలను అంటే అధ్యాయాలను మీరు రచించి తీసుకురండి. అల్లాహ్ అంటే ఈశ్వరుడు తప్ప మీ ఆరాధ్య దైవాలలో ఎవరినైనా సరే సహాయం కొరకు పిలవగలిగితే పిలుచుకోండి. మీరే గనక వారిని ఆరాధ్య దైవాలుగా భావించడంలో సత్యవంతులైతే ఇప్పుడు ఒకవేళ వారు అంటే మీ మిథ్యా దైవాలు మీ సహాయం కొరకు రాకపోతే తెలుసుకోండి, ఈ గ్రంథం అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎరుకుతోనే అవతరించిందని. అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్ప నిజమైన దేవుడు మరొకడు లేడని. ఎప్పుడైనా మీరు ఈ సత్యాన్ని శిరస వహిస్తారా? కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని దాని ఆకర్షణ కోరుకునేవారు చేసే ఆకర్షకాలను కోరుకునేవారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాం. ఇందులో వారికి తక్కువ చేయడం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. అక్కడ తెలిసిపోతుంది వారు ప్రపంచంలో చేసినంతా మట్టిలో కలిసిపోయింది అని. వారు చేసిందంతా కేవలం మిథ్య అని. ఒక వ్యక్తి తన ప్రభు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆపై ప్రభు తరపు నుండి ఆ నిదర్శనాన్ని బలపరుస్తూ ఒక సాక్షి కూడా వచ్చింది. ఆ వ్యక్తికి పూర్వం మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉన్న మూసా గ్రంథం కూడా ఉన్నది. అటువంటి వ్యక్తి కూడా ప్రపంచ పూజారుల మాదిరిగానే ఈ సందేశాన్ని తిరస్కరించగలడా? అటువంటి ప్రజలు దాన్ని తప్పకుండా విశ్వసిస్తారు. మానవ వర్గాలలో ఏ వర్గమైనా సరే దాన్ని తిరస్కరిస్తే దానికి వాగ్దానం ఇవ్వబడే నివాసం స్థానం నరకం. కనుక ప్రవక్త, దాని విషయంలో నీవు ఏ సంశయానికి లోను కాదు. అది నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం. కానీ చాలా మంది నమ్మరు. అల్లాహకు అబద్ధం అంటగట్టే వాడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు అల్లాహ్ అంటే ఈశ్వర సమక్షంలో హాజరవుతారు. తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టిన వారు వారే అని అప్పుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను, దుర్మార్గుల మీద దేవుని శాపం పడుతుంది. దేవుని మార్గం నుండి ప్రజలను ఆపే దుర్మార్గుల మీద, ఆయన మార్గాన్ని వక్రీకరించగోరే దుర్మార్గుల మీద, పరలోకాన్ని తిరస్కరించే దుర్మార్గుల మీద వారి భూమిపై అల్లాహ్ అంటే ఈశ్వర్ను నిస్సహాయంగా చేయలేకపోయారు. ఈశ్వర్కు వ్యతిరేకంగా వారిని రక్షించేవాడు కూడా లేకుండా పోయాడు. వారికి ఇప్పుడు రెట్టింపు శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు ఎవరి మాటను వినేవారు కాదు. స్వయంగా వారికి ఏ విషయమూ తట్టేది కాదు. తమకు తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్నవారు వారు. తాము కల్పించిన దాన్నంతా కోల్పోయిన వారు వారే. వారు పరలోకంలో అందరికంటే అధికంగా నష్టపోవడం అనివార్యం. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, తమ ప్రభువుకే అంకితమైపోయిన వారు నిశ్చయంగా స్వర్గానికి పోతారు. స్వర్గంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. ఈ ఉభయ పక్షాల పోలిక ఇలా ఉంది. ఒక గుడ్డివాడు, చెవిటివాడు. రెండో వాడు చూడగలిగేవాడు, వినగలిగేవాడు. వారు ఉభయులు సమానులు అవుతారా? మీరు ఈ పోలిక ద్వారా గుణపాఠాన్ని గ్రహించగలరా? మేము నూహుకు అతని జాతి వైపునకు పంపాము.
అప్పుడు కూడా అటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అతను ఇలా ప్రకటించాడు, నేను స్పష్టంగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టికర్తను తప్ప మరెవరినీ ఆరాధించకండి. అలా చేస్తే మీపై ఒక రోజున బాధాకరమైన శిక్ష వచ్చి పడుతుందని నేను భయపడుతున్నాను. సమాధానంగా అతని మాటను తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు, మా దృష్టిలో నీవు కేవలం మా వంటి ఒక మానవుడు తప్ప మరేమీ కావు. అదీగాక మా జాతిలో అల్పులైన వారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరించడాన్ని మేము చూస్తున్నాము. ఏ విషయంలో కూడా మీరు మాకంటే మెరుగ్గా ఉన్నట్లు మాకు కనిపించదు. పైగా మేము నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము. అతడు ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, కొంచెం ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై నిలబడి ఉంటే, తర్వాత ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగజేస్తే, కానీ అది మీకు కనిపించకపోతే, మీరు నమ్మటానికి సిద్ధంగా లేకపోయినా మేము దాన్ని మీ నెత్తిపై బలవంతంగా ఎలా రుద్దగలము? మా జాతి సోదరులారా, ఈ పనికి నేను మీ నుండి ధనమేమీ కోరడం లేదు. నాకు ప్రతిఫలం ఇవ్వడం అనేది అల్లాహ్ అంటే ఈశ్వర్ బాధ్యత. నా మాటను విశ్వసించిన వారికి నేను గెంటివేయలేను. స్వయంగా వారే తమ ప్రభు సన్నిధానానికి వెళ్ళనున్నారు. అయితే నేను చూస్తున్నాను, మీరు అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలారా, ఒకవేళ నేను వారిని తరిమివేస్తే అల్లాహ్ అంటే ఈశ్వర శిక్ష నుండి నన్ను రక్షించడానికి ఎవడు వస్తాడు? మీకు ఈ చిన్న విషయం కూడా అర్థం కాదా? నా వద్ద అల్లాహ్ అంటే ఈశ్వర నిధులు ఉన్నాయని నేను మీతో చెప్పడం లేదే. నాకు అగోచర జ్ఞానం ఉందని కూడా నేను అనడం లేదే. నేను దైవదూతనని కూడా ప్రకటించడం లేదు కదా. మీకు మీ కళ్ళు అసహ్యతతో చూస్తున్న వారికి అల్లాహ్ అంటే ఈశ్వర్ ఏ శుభాన్ని ఇవ్వలేదని కూడా నేను అనలేదు. వారి మనస్సుల్లో ఏమి ఉన్నదో అల్లాహ్ అంటే ఈశ్వర్కే బాగా తెలుసు. ఒకవేళ అలా అంటే నేను దుర్మార్గుడని. చివరకు వారు ఇలా అన్నారు, నువ్వు నీవు మాతో వాదించకు. ఎన్నోసార్లు వాదించావు, ఇక చాలు. నీవు గనక సత్యవంతుడు అయితే ఆ శిక్షను తీసుకురా. దాని గురించి నీవు మమ్మల్ని బెదిరిస్తున్నావు. నువ్వు ఇలా జవాబు పలికాడు, దానిని అల్లాహ్ అంటే ఈశ్వరే తీసుకువస్తాడు. ఆయన గనక కోరితే దానిని నిరోధించే సామర్థ్యం మీకు లేదు. అల్లాహ్ అంటే ఈశ్వరే మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు నేను ఇప్పుడు మీ శ్రేయస్సును ఎంతగా కోరినా నా శ్రేయభిలాష మీకు ఏ లాభాన్ని చేకూర్చదు. ఆయనే మీ ప్రభు, ఆయన వైపునకే మీరు మరలిపోవలసి ఉన్నది. ప్రవక్త ఇదంతా స్వయంగా అతనే కల్పించాడని వారు అంటున్నారా? వారికి ఇలా చెప్పు, ఒకవేళ నేనే స్వయంగా దీన్ని కల్పించి ఉన్నట్లయితే ఆ నేరం యొక్క బాధ్యత నాపై ఉన్నది. మీరు చేస్తున్న నేరం బాధ్యతతో నాకు ఏ సంబంధము లేదు. నూహు అంటే దైవ ప్రవక్త నూహుకు వహీ అంటే వాణి ద్వారా ఇలా తెలుపబడింది, మీ జాతి వారిలో విశ్వసించేవారు ఇదివరకే విశ్వసించారు, ఇక కొత్తగా విశ్వసించేవారు ఎవరు లేరు. వారి ఆకృత్యాలకు బాధపడడం మానుకో. మా పర్యవేక్షణలో మా వాణికి అనుగుణంగా ఒక పడవను తయారు చేయి. చూడు, దుర్మార్గం చేసిన వారి గురించి నాకు సిఫార్సు చేయకు, వారందరూ ఇప్పుడు మునిగిపోయేవారే. నూహు పడవను తయారు చేస్తున్నాడు. అతని జాతి సర్దారులు అతని వైపుకు పోయే ప్రతి వాడు అతనిని ఎగతాళి చేసేవాడు. అతను ఇలా అన్నాడు, మీరు గనక మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతున్నాము. అతి త్వరలో స్వయంగా మీకే తెలిసిపోతుంది అవమానం పాలు చేసే శిక్ష ఎవరి మీద పడుతుందో. తొలగని ఆపద ఎవరిపై విరుచుకు పడుతుందో. చివరకు మా ఆజ్ఞ వచ్చేసింది, పొంగింది. అప్పుడు మేము ఇలా అన్నాము, ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలోకి ఎక్కించు.
నీ ఇంటిని వారిని కూడా ఇదివరకే సూచించబడిన వ్యక్తులు తప్ప అందులో ఇందులో ఎక్కించకు. ఇంకా విశ్వాసులను కూడా ఎక్కించుకో. నూహుతో పాటు విశ్వసించిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. నూహు ఇలా అన్నాడు, ఇందులో ఎక్కండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ పేరుతోనే దాని ప్రయాణం కూడా, దాని ఆగడం కూడా. నా ప్రభు క్షమించేవాడు, కనికరించేవాడు. పడవ వారిని తీసుకుని తరలిపోతుంది. ఒక్కొక్క కెరటం పర్వతం మాదిరిగా లేస్తూ ఉంది. నూహు కుమారుడు చాలా దూరాన ఉన్నాడు. నూహు ఎలగెత్తి పిలిచాడు, బాబూ మాతో పాటు ఎక్కేయి, అవిశ్వాసంతో ఉండకు. నూహు కొడుకు తిరిగి సమాధానం పలికాడు, నేను ఇప్పుడే ఒక కొండపైకి ఎక్కుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది. నూహు ఇలా అన్నాడు, అల్లాహ్ అంటే ఈశ్వర తీర్పు నుండి ఈనాడు రక్షించే వస్తువు ఏదీ లేదు. అల్లాహ్ అంటే ఈశ్వరే ఎవరినైనా కరుకరిస్తే తప్ప. ఇంతలోనే ఒక పెద్ద కెరటం వారిద్దరి మధ్య అడ్డుతెరగా వచ్చింది. అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసిపోయాడు. ఆజ్ఞ జారీ అయింది, భూమి నీ నీళ్లను మింగిరేయి, ఆకాశమా కురవడం మానేయి. అప్పుడు నీరు భూమిలో ఇంకిపోయింది, తీర్పు జరిగిపోయింది, పడవ జూదిపై ఆగిపోయింది, దుర్మార్గుల జాతి తొలగిపోయింది అని చెప్పబడింది. నూహు తన ప్రభుతో ఇలా మొలపెట్టుకున్నాడు, ప్రభు, నా కుమారుడు నా కుటుంబంలోని వాడు. నీ వాగ్దానం నిజమైనటువంటిది. నీవు పాలపిల్లోకెల్లా గొప్పవాడవు, ఉత్తముడవు. సమాధానంగా ఇలా తెలుపబడింది, నూహు అతడు నీ కుటుంబంలోని వాడు కాదు, అతడు ఒక చెడిపోయిన పని. కనుక ఏ విషయం యొక్క యథార్థం నీకు తెలియదో ఆ విషయం గురించి నన్ను వేడుకో. నీవు అజ్ఞానుల మాదిరిగా చేసుకోను అని నేను నీకు నీవు అజ్ఞానుల మాదిరిగా చేసుకోకు అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను. నువ్వు వెంటనే ఇలా విన్నపించుకున్నాడు, నా ప్రభు, నాకు తెలియని దాని గురించి నన్ను అడగడం నుండి నేను నీ శరణు కోరుకుంటున్నాను. నీవు గనక నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే నేను సర్వనాశనం అయిపోతాను. ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది, నువ్వు దిగిపో, నీతో పాటు ఉన్న వర్గాలపై మా తరఫు నుండి శాంతి శుభాలు కలుగుగాక. కొన్ని వర్గాలకు మేము కొంతకాలం తర్వాత జీవన సమాధిని ప్రసాదిస్తాం. తర్వాత మా తరఫు నుండి వ్యధాభరితమైన శిక్ష వారిపై పడుతుంది. ప్రవక్త, ఇది అగోచర సమాచారం, వాటిని మేము నీకు వాణి ద్వారా తెలుపుతున్నాం. ఇంతకు పూర్వం నీవు గాని నీ జాతి వారు గాని వాటిని ఎరుగరు. కనుక ఓర్పు వహించు, ఫలితం భయభక్తులు కలవారికే వర్తిస్తుంది. ఆ జాతి వారి వైపునకు మేము వారి సోదరుడైన హూదును పంపాం. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీరు సృష్టించుకున్నటువంటి కేవలం అబద్ధమే. నా జాతి సోదరులారా, ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వడం నన్ను సృష్టించిన వారి బాధ్యత. మీరు తెలివిని ఏమాత్రం ఉపయోగించరా? నా జాతి ప్రజలారా, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీకై ఆకాశ ద్వారాలను తెరుస్తాడు. ఇప్పుడు మీకున్న శక్తిని మరింత శక్తి ఇచ్చి పెంచుతాడు. దోషులై ఆరాధనకు విముఖులు కాకండి. వారు ఇలా జవాబు చెప్పారు, హూద్, నీవు మా వద్దకు స్పష్టమైన ఏ సాక్ష్యాన్ని తీసుకురాలేదు. నీవు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవడం లేదు. నీపై మా ఆరాధ్య దైవాలలో ఎవరి దెబ్బ అయినా పడుతుందని మేము అనుకుంటున్నాము. విద్యా దైవాలు, వారికి వారు సృష్టించుకున్న దైవాలు అన్నమాట. ఊద్ ఇలా అన్నాడు, నేను అల్లాహ్ అంటే ఈశ్వర్ను సాక్షిగా నిలబెడుతున్నాను, మీరు కూడా సాక్షులుగా ఉండండి. అల్లాహ్ అంటే ఈశ్వర్తో పాటు మీరు ఇతరులను అంటే లేని వాటిని, స్వయం కల్పితాలైన వాటిని దైవత్వంలో భాగస్వాములు చేసిన విషయంతో నాకు ఏ సంబంధము లేదు అనేదానికి మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా చేయాల్సిందంతా చేయండి. ఏ విధమైన లోటు రానివ్వకండి, నాకు కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వకండి. నా నమ్మకం అల్లాహ్
అంటే ఈశ్వర్ మీదనే. ఆయన నాకు ప్రభువే, నీకు ప్రభువే. ఏ ప్రాణి జుట్టు అయినా ఆయన చేతుల్లో లేకుండా లేదు. నిశ్చయంగా నా ప్రభు మార్గమే సరైన మార్గం. మీరు గనక మీ ముఖాలను తిప్పుకోదలిస్తే తిప్పుకోండి. ఏ సందేశంతో నేను మీ వద్దకు పంపబడ్డానో ఆ సందేశాన్ని నేను మీకు అందజేశాను. ఇక నా ప్రభు మీ స్థానంలో మరొక జాతిని ప్రవహింపజేస్తాడు. ఆయనకు మీరు ఏమాత్రమూ హాని చేయలేరు. నిశ్చయంగా నా ప్రభు ప్రతి వస్తువును కనిపెట్టి ఉంటాడు. తర్వాత మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యం ద్వారా హూతు అతని పాటు విశ్వసించిన ప్రజలకు విముక్తిని ప్రసాదించాము. ఒక కఠిన పరీక్ష నుండి వారిని రక్షించాము. వీరే ఆజ్జాతి వారు తమ ప్రభు వాక్యాలను తిరస్కరించారు. ఆయన పంపిన ప్రవక్తల మాటలను వారు పాటించలేదు. అధికారం గల నిరంకుశుడైన ప్రతి సత్య విరోధికి విధేయత చూపారు. చివరకు ఈ లోకంలో కూడా వారిపై శాపం పడింది. ప్రళయం నాడు కూడా పడుతుంది. విను, ఆజ్జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. విను, హూదు జాతుల ప్రజలు దూరంగా విసిరివేయబడ్డారు. సమూద్ జాతి వద్దకు మేము వారి సోదరుడైన సాలెహను పంపాము. అతను ఇలా హితోపదేశం చేశాడు. నా జాతి ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వరును ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేనే లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఇక్కడ మీకు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక మీరు ఆయనను క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ప్రార్థనలకు సమాధానం కూడా ఇస్తాడు. వారు ఇలా అన్నారు, సాలెహ్, నిన్నటి వరకు మా మధ్య ఉన్న నీ మీద మేము పెద్ద ఆశలు పెట్టుకున్నాము. మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్ళను పూజించకుండా మమ్మల్ని ఆపదలుచుకున్నావా? నీవు ఏ మార్గం వైపులకు మమ్మల్ని పిలుస్తున్నావో ఆ మార్గాన్ని గురించి మాకు పెద్ద అనుమానం ఉన్నది. అది మమ్మల్ని కలతకు గురి చేసింది. సాలెహ్ ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, కొంచెం ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించరా? ఒకవేళ నేను నా ప్రభు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, ఇంకా ఆయన నాకు తన కారుణ్యాన్ని ప్రసాదించి ఉంటే, ఆ తర్వాత ఒకవేళ నేను అల్లాహ్ అంటే ఈశ్వరుకు అవిధేయత చూపితే ఆయన పట్టు నుండి నన్ను ఎవడు రక్షిస్తాడు? మీరు నాకు ఏ విధంగా ఉపయోగపడతారు? నన్ను ఇంకా నష్టంలోకి నెట్టడానికి తప్ప. నా జాతి ప్రజలారా, చూడండి, అల్లాహ్ అంటే ఈశ్వర్ యొక్క ఈ ఒంటె మీకు ఒక నిదర్శనంగా ఉంది. దానిని అల్లాహ్ అంటే ఈశ్వర్ భూమిపై మేయడానికి స్వేచ్ఛంగా వేలుపెట్టండి. దాని జోలికి పోకండి. ఒకవేళ అలా చేస్తే దైవ శిక్ష మీపై పడడానికి ఎంతోసేపు పట్టదు. కానీ వారు ఒంటెను చంపేశారు. అప్పుడు సాలెహ్ వారిని ఇలా హెచ్చరించాడు, ఇక 10 రోజులు మాత్రం మీరు నీళ్లలో హాయిగా గడపండి. ఈ గడువు అబద్ధం కాబోదు. చివరకు మా తీర్పు సమయం వచ్చినప్పుడు మేము మా కారుణ్యంతో సాలెహను అతని పాటు విశ్వసించిన వారిని రక్షించాము. ఆ దినపు పరాభవం నుండి వారిని కాపాడాము. నిశ్చయంగా నీ ప్రభు మాత్రమే శక్తిమంతుడు, ప్రాబల్యం కలవాడు. ఇక దుర్మార్గానికి పాల్పడిన వారిపై ఒక పెద్ద పేలుడు విరుచుకుబడింది. అప్పుడు వారు తమ గృహాలలో చలనము చైతన్యము లేకుండా పడిపోయారు. అసలు వారు ఎప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. విను, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. విను, సమూద్ జాతి వారు దూరంగా విసిరివేయబడ్డారు. చూడు, ఇబ్రాహీం వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకుని చేరారు. నీకు సలాం అని వారు అన్నారు. నీకు సలాం అని ఇబ్రాహీం పలికాడు. చూడు, ఇబ్రాహీం వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకుని చేరారు. నీకు సలాం అని వారు అన్నారు. నీకు సలాం అని ఇబ్రాహీం పలికాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇబ్రాహీం వేపిన
ఆవు దూడను వారి ఆతిథ్యానికి వారి ఆతిథ్యానికి తీసుకొచ్చాడు. చూడు, ఇబ్రాహీం వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకుని చేరారు. నీకు సలాం అని వారు అన్నారు. నీకు సలాం అని ఇబ్రాహీం బదులు పలికాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇబ్రాహీం వేపిన ఆవు దూడను వారి ఆతిథ్యానికి తీసుకుని వచ్చాడు. కానీ వారి చేతులు భోజనం మీదకు పోకుండా ఉండటాన్ని చూసి ఆయన వారిని శంకించాడు. మనస్సులో వారంటే భయపడసాగారు. వారు ఇలా అన్నారు, భయపడకు, మేము లూత్ జాతి వైపునకు పంపబడ్డాము. ఇబ్రాహీం భార్య కూడా అక్కడనే నిలబడి ఉంది. అది విని ఆమె నవ్వింది. అప్పుడు మేము ఆమెకు ఇస్హాక్ తర్వాత యాకూబ్ శుభవార్తను అందజేశాం. ఆమె ఇలా అన్నది, అయ్యో నా దుర్భాగ్యం, అయ్యో నా దౌర్భాగ్యం, నాకు ఇప్పుడా పిల్లలు పుట్టేది. నేను ముసలివాన్నే, నా భర్త కూడా ముసలివారే. ఇది చాలా విచిత్రమైన విషయం. దైవదూతలు ఇలా అన్నారు, అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞ పట్ల ఆశ్చర్యం పడుతున్నావా? ఇబ్రాహీం కుటుంబం సభ్యులారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ కారుణ్యము, ఆయన శుభాలు మీపై ఉన్నాయి. నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ స్తోత్రానికి ఎంతో అర్హుడు, మహాఘనత కలగవాడు. తర్వాత ఇబ్రాహీం యొక్క భయం తొలగిపోయినప్పుడు, సంతానం శుభార్త వల్ల అతని మనస్సు ఆనందపడినప్పుడు అతను లూత్ జాతి వ్యవహారం గురించి నాతో పోట్లాడసాగాడు. యథార్థంగా ఇబ్రాహీము సహనశీలుడు, మృదుస్వభావుడు అయిన మనిషి. అన్ని పరిస్థితుల్లోనూ మా వైపునకే మరలేవాడు. చివరకు మా దూతలు అతనితో ఇలా అన్నారు, ఇబ్రాహీము, దీన్ని మానుకో. నీ ప్రభు ఆజ్ఞ ప్రకటించబడింది. ఇక వారిపై ఆ శిక్ష వచ్చి పడడం అది ఎవరు మరలించినా మరలరు. మా దూతలు లూత్ వద్దకు వచ్చినప్పుడు వారి రాకను అతను చాలా భయపడ్డాడు. అతని హృదయం కుంగిపోయింది. ఆ రోజు పెద్ద ఆపద రోజు అని అతను అనసాగాడు. ఆ అతిథులు రాగానే అతని జాతి ప్రజలు అప్రయత్నంగా అతని ఇంటి వైపునకు పరిగెత్తారు. మొదటి నుండి వారు ఇటువంటి నీచుల పనులకి అలవాటు పడ్డారు. లూత్ వారితో ఇలా అన్నాడు, సోదరులారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు. వీరు మీకు ఎక్కువ పరిశుద్ధులైన వారు. కొంచెమైనా దేవుడికి భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. మీలో ఒక్కడైనా మంచివాడు లేడా? వారు ఇలా సమాధానం చెప్పారు, నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా. అసలు మేము కోరేది ఏమిటో కూడా నీకు తెలుసు. లూత్ ఇలా అన్నాడు, మీకు బుద్ధి చెప్పే బలం నాకు ఉంటే ఎంత బాగుండేది. లేదా శరణ పొందడానికి ఏదైనా పటిష్టమైన ఆధారమైన ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు దైవదూతలు అతనితో ఇలా అన్నారు, లూత్, మేము నీ ప్రభు నుండి పంపిన దూతలము. వారు నీకు ఏమాత్రమూ కీడు చేయలేరు. కనుక కొంత రాత్రి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు. చూడు, నీలో ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ నీ భార్య నీతో రాకూడదు. ఎందుకంటే వారికి ఏది జరగనున్నదో అదే ఆమె కూడా జరగనున్నది. వారి వినాశనానికి ఉదయం సమయం నిర్ణయించబడింది. ఉదయం కావడానికి ఇంకంత ఆలస్యం ఉందని. తర్వాత మా తీర్పు సమయం వచ్చినప్పుడు మేము ఆ పట్టణాన్ని తలకిందులుగా చేసేసాము. దాని మీద కాల్చిన మట్టితో వేయబడిన రాళ్లు ఎడతెగకుండా కురిపించాము. వాటిలో ప్రతి రాయికి గుర్తు నీ ప్రభు వద్ద వేయబడింది. ఈ శిక్ష దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు. మదియన్ ప్రజల వైపునకు మేము వారి సోదరుడైన షుఐబ్ను పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వరును ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. కొలుచుటలో తూచుటలో తక్కువ చేయకండి. నేను ఈనాడు మిమ్మల్ని మంచి తీసులో చూస్తున్నాను, కానీ రేపు మీపై ఒక దినం రానున్నది అని, దాని శిక్ష మీ అందరినీ చుట్టుముడుతుంది అని నేను భయపడుతున్నాను. నా జాతి ప్రజలారా, ఖచ్చితంగా న్యాయంగా పూర్తిగా కొలవండి, తూచండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి. భూమిపై సంక్షోభాన్ని వ్యాపింపచేస్తూ తిరగండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రసాదించిన మిగిలే అందరికీ న్యాయంగా ఇచ్చిన తర్వాత మిగిలినది
మీకు మేలైనది. మీరు విశ్వాసులే అయితే ఏమైనప్పటికీ నేను మీపై కావలివాడిని మట్టు కాను. వారు ఇలా సమాధానం పలికారు, షుఐబ్, మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్ళందరినీ మేము వదిలిపెట్టాలని, లేదా మా ధనాన్ని మా ఇష్టానుసారం ఖర్చు చేసే అధికారం మాకు ఉండకూడదని నీకు నీ నమాజు తెలుపుతున్నదా? ఇక ఉదాత్త హృదయుడు రుజువర్తనుడు కేవలం నీ ఒక్కడినే మిగిలిపోయావా? జయబిలా అన్నాడు, సోదరులారా, స్వయంగా మీరే ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభు తరపు నుండి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, తర్వాత ఆయన నాకు తన వద్ద నుండి మంచి ఉపాధిని కూడా ప్రసాదిస్తే, తర్వాత నేను మార్గభ్రష్టులలో మీ అక్రమ కార్యాలలో మీతో కలిసి ఎలా ఉండగలుగుతాను? ఏ విషయాల నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నానో వాటిని నేను స్వయంగా చేయటాన్ని నేను సుతారము ఇష్టపడను. నేను మాత్రం నా శక్తి మేరకే మిమ్మల్ని సంస్కరించదలుచుకున్నాను. నేను చేయదలుచుకున్నదంతా నేను చేయదలుచుకున్న ఇదంతా పూర్తిగా అల్లాహ్ అంటే ఈశ్వర్ సహాయంపైనే ఆధారపడి ఉంది. ఆయననే నేను నమ్ముకున్నాను. ప్రతి వ్యవహారంలో ఆయన వైపునికే మరలుతాను. నా జాతి ప్రజలారా, నాకు వ్యతిరేకంగా అవలేస్తున్న మీ మొండి వైఖరి చివరకు నుహ్ జాతి లేదా హూద్ జాతి లేదా సాలెహ్ జాతి పై పడిన శిక్షయే మీపై కూడా పడే వరకు తీసుకుని పోదు కదా. లూత్ జాతి వారు మీకు ఎంతో దూరంలో కూడా లేరు. చూడండి, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిస్సందేహంగా నా ప్రభు కారుణ్యమూర్తి, తన సృష్టిని ప్రేమిస్తాడు. వారు ఇలా బదులు చెప్పారు, షుఐబ్, నీవు చెప్పే చాలా విషయాలకు మాకు అర్థమే కావు. మేము చూస్తున్నాము, నీవు మాలో ఒక దుర్బలులవు. నీ వంశం వారే గనక లేకుంటే మేము నిన్ను ఎప్పుడో రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళం. మాపై ఆధిక్యం పొందగలిగే అంత శక్తి నీకు లేదు. అప్పుడు షుఐబ్ ఇలా అన్నాడు, సోదరులారా, మా వంశం వారు మీపై అల్లాహ్ అంటే ఈశ్వర్ కంటే ఎక్కువ ఆధిక్యం కలవారా? మీరు మా వంశం వారికి భయపడ్డారు, కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్కు మాత్రం పూర్తిగా వెనక్కు నెట్టేశారు. తెలుసుకోండి, మీరు చేస్తున్నదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ శక్తి పరిధికి అతీతంగా లేదు. నా జాతి ప్రజలారా, మీరు మీ విధానం ప్రకారం పనిచేస్తూ ఉండి, నేను నా విధానం ప్రకారం పనిచేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది అవమానభరితమైన శిక్ష ఎవరిపై పడుతుందో. అసత్యవాది ఎవడో మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తాను. చివరకు మా తీర్పు సమయం వచ్చినప్పుడు మేము మా కారుణ్యంతో షుఐబ్ను అతనితో పాటు విశ్వాసులను రక్షించాము. దుర్మార్గం చేసిన వారిపై ఒక తీవ్రమైన ప్రేరుడు విరుచుకుపడింది. వారు తమ నివాసాలలో చలము చైతన్యము లేకుండా పడిపోయారు. అక్కడ వారు ఎప్పుడూ లేదన్నట్లుగా. విను, సమూద్ జాతి వారు విసిరివేయబడినట్లు మదియన్ని వారు కూడా దూరంగా విసిరివేయబడ్డారు. ఇంకా మేము మూసాను మా సూచనలతో స్పష్టమైన నియామక ఉత్తర్వుతో ఫిరౌన్ వద్దకు అతని రాజ్యాధిక ఫిరౌన్ వద్దకు ఇంకా మేము మూసాను మా సూచనలతో స్పష్టమైన నియామక ఉత్తర్వుతో ఫిరౌన్ వద్దకు అతని రాజ్యాధికారుల వద్దకు పంపాము. కానీ వారు ఫిరౌన్ ఆజ్ఞను అనుసరించారు. వాస్తవానికి ఫిరౌన్ ఆజ్ఞ న్యాయమైనది కాదు. పగలయం నాడు అతను తన జాతి వారికి ముందు ఉంటాడు. తన నాయకత్వంలో వారిని నరకం వైపునకు తీసుకుపోతాడు. ఎవరైనా చేరడానికి అది ఎంత నికృష్టమైన గమ్యస్థానం. ప్రపంచంలో కూడా వారిపై శాపం పడింది. పగలయం నాడు కూడా పడుతుంది. ఎవరికైనా దొరికే ఈ ప్రతిఫలం ఎంత చెడ్డది. ఇవి కొన్ని పట్టణాల గాథలు. వాటిని మేము నీకు వినిపిస్తున్నాం. ఆ పట్టణాలలో కొన్ని ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. కొన్ని పంట పొలాలుగా
కొన్ని పంట పొలాలు మాదిరిగా కొయ్యబడ్డాయి. మేము వారికి అన్యాయం చేయలేదు. వారు తమకు తామే ఆపదల్లో గురి చేసుకున్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞ వచ్చినప్పుడు, అల్లాహ్ అంటే ఈశ్వర్ను వదిలి వారు ప్రార్థిస్తున్నటువంటి దేవుళ్ళు వారికి ఏ విధంగానూ సహాయపడలేదు. ఎందుకంటే మిథ్యా దేవుళ్ళు లేని వాటిని కల్పించుకున్నారు కాబట్టి. ఆ దేవుళ్ళు వారికి వినాశనం, విధ్వంసం తప్ప ఏ ప్రయోజనాన్ని సమకూర్చలేదు. వారిని నమ్మితే వినాశనం, విధ్వంసమే కదా. లేని వాటిని నమ్మితే వినాశనం, విధ్వంసం తప్ప మరేం జరుగుతుంది? నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించవేస్తే ఆయన శిక్ష ఇలాగనే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది, బాధాకరమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు భయపడే ప్రతి మనిషికి ఇందులో ఒక సూచన ఉంది. అది సర్వమానవులు సమావేశమయ్యారు. ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ళ ముందే జరుగుతుంది. మేము దాన్ని తీసుకుని రావడంలో అత్యంత ఎక్కువ ఆలస్యం ఏమీ చేయడం లేదు. దాని నిమిత్తం ఒక గడువు నిర్ణయమై ఉంది. అది వచ్చినప్పుడు నోరెత్తడానికి ఎవరి గుండెలు ఉండవు. నోరెత్తడానికి ఎవరికీ గుండెలు ఉండవు. దేవుని ఎనిమిదితో ఏమైనా మనవి చేసుకోవడం తప్ప ఆ రోజున దురదృష్టవంతులు కొందరు ఉంటారు, అదృష్టవంతులు కొందరు ఉంటారు. అభాగ్యులైన వారు నరకానికి పోతారు. అక్కడ తీవ్రమైన వేడి, దప్పికల వల్ల వారు రొప్పుతూ రోజుతూ ఉంటారు. అదే స్థితిలో వారు కలకాలం ఉంటారు. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు నీ ప్రభు మరొకటి తెలిస్తే తప్ప నిస్సందేహంగా నీ ప్రభు తాను కోరినది చేయడానికి సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నారు. ఇక అదృష్టవంతులుగా తేలిన వారు స్వర్గానికి పోతారు. అక్కడ శాశ్వతంగా ఉంటారు. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు నీ ప్రభు మరొకటి తెలిస్తే తప్ప ఎన్నటికీ తరిగిపోని అనుగ్రహం వారికి లభిస్తుంది. కనుక ప్రవక్త, వారు ఆరాధిస్తున్న దేవుళ్ళు అంటే మిథ్యా దేవుళ్ళ గురించి నీవు ఏ సందేహానికి గురి కాకు. పూర్వం వారి తాత ముత్తాతలు చేసినట్లుగానే వారు కూడా అందులై పూజా పురస్కారాలు చేసుకుంటూ పోతున్నారు. మేము వారికి ఇవ్వాల్సిన దాన్ని వారికి పూర్తిగా ఇస్తాము, ఎలాంటి తగ్గింపు లేకుండా. మేము ఇది వరకు మూసాకు కూడా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాం. దాని విషయంలో కూడా వివేదించడం జరిగింది. ఇప్పుడు నీకు ఇవ్వబడిన గ్రంథం విషయంలో వివేదించడం జరుగుతున్నట్లుగా నీ ప్రభు తరపు నుండి ఒక విషయం ముందే గనక నిర్ణయించబడి ఉండకపోతే ఈ విభేదించే వారి విషయంలో ఎప్పుడో తీర్పు జరిగిపోయి ఉండేది. వారు దీని విషయంలో సంశయానికి, అయోమయానికి గురి అయ్యారు అనేది అర్థం. నీ ప్రభు వారికి వారు చేసిన పనులను పూర్తి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు అనేది కూడా యథార్థమే. నిశ్చయంగా ఆయన వారి అన్ని చేష్టలను ఎరిగినవాడు. కనుక ప్రవక్త, నీవు అవిశ్వాసం, తిరుగుబాట్ల నుండి విశ్వాసం, విధేయతల వైపునకు మరలి వచ్చిన నీ సహచరులను నీకు ఆజ్ఞాపించిన విధంగా రుజుమార్గంపై స్థిరంగా ఉండండి. దైవదాస్యం హద్దులను అతిక్రమించకండి. మీరు చేస్తున్న దాన్ని మీ ప్రభు కనిపెట్టి ఉంటాడు. ఈ దుర్మార్గుల వైపునకు కొంచెమైనా మొగ్గకండి. ఒకవేళ మొగ్గినట్లయితే నరకంలో చిక్కుకుపోతారు. మిమ్మల్ని దేవుని నుండి కాపలగాడ సహాయకుడు, రక్షకుడు ఎవడూ మీకు దొరకడు. ఎక్కడ నుండి మీకు సహాయం లభించదు. చూడు, నమాజును స్థాపించు. పగటి యొక్క రెండు హద్దు సమయాలను కొంత రాత్రి గడిచిన తర్వాతను. వాస్తవానికి సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. అల్లాహ్ అంటే ఈశ్వర్ను జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక జ్ఞాపిక. ఓర్మి కలిగి ఉండు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మంచి చేసే వారి ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా చెయ్యడు. నీకు ముందు గతించిన జాతులలో ప్రజలను భూమిపై కల్లోలాన్ని రేకెత్తించకుండా నిరోధించే సజ్జనులు ఎందుకు లేరు? ఒకవేళ అటువంటి వారు ఉండినా వారు చాలా కొద్ది మంది మాత్రమే. వారిని మేము ఆ జాతిల బారి నుండి రక్షించాము. దుర్మార్గులు ఐహిక జీవిత సుఖాలు వెంటనే
ఐహిక జీవిత సుఖాల వెంటనే పడ్డారు. ఆ సుఖ సాధనాలు వారికి పుష్కలంగా ఇవ్వబడ్డాయి. వారు దోషులే అయిపోయారు. నీ ప్రభు పట్టణాలను అన్యాయంగా నాశనం చేసేవాడు ఎంత మాత్రము కాదు. వాటి ప్రజలు సంస్కరణ కార్యాలు చేసేవారైనప్పటికీ నీ ప్రభు సంకల్పిస్తే సర్వమానవులు నిస్సందేహంగా ఒకే వర్గంగా చేసి ఉండేవాడే. కానీ ఇప్పుడు వారు విభిన్న మార్గాలలోనే నడుస్తున్నారు. కేవలం నీ ప్రభు కారుణ్యకు నోచుకున్న వారే అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. ఆయన వారిని దీని కొరకే ఎంపిక ఆచరణల స్వాతంత్రాన్ని ఇచ్చి పరీక్షించే నిమిత్తమే సృష్టించాడు. నేను నరకాన్ని జిన్నాతులతో మానవులతో నింపుతాను అని నీ ప్రభు అన్న మాట నెరవేరింది. ప్రవక్త మేము నీకు వినిపిస్తున్న ఈ ప్రవక్తల గాథల ద్వారా నీ హృదయాన్ని శక్తివంతం చేస్తాం. వాటి ద్వారా నీకు యథార్థానికి సంబంధించిన జ్ఞానం లభించింది. విశ్వాసులకు హితవు జాగృతి పొందే భాగ్యం కలిగింది. పోతే ఇక అవిశ్వాసులు వారితో ఇలా మీరు మీ పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉండండి, మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాం. ముగింపు కొరకు మీరు వేచి చూడండి, మేము వేచి చూస్తాం. ఆకాశాలలో భూమి దాగి ఉన్నదంతా అల్లాహ్ ఈశ్వర ఆధీనంలోనే ఉన్నది. అన్ని విషయాలు ఆయన వైపునకే మరలించబడతాయి. కనుక ప్రవక్త, నీవు ఆయననే సేవించు, ఆయననే నమ్ముకో. మీరు చేస్తున్నదంతా మీ ప్రభువుకు తెలియకుండా లేదు. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపులపై సకల స్తోత్రములో నీవు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్ అర్పిస్తున్నాను. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.